హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు జీకేజీఎం ఎడ్యుకేషనల్ యూట్యూబ్ ఛానల్. ఇందులో భాగంగా ఈరోజు టాపిక్ వచ్చేసి మ్యాథ్స్ నుంచి వెళ్ళి ప్లేస్ వాల్యూ మరియు ఫేస్ వాల్యూ. ఫస్ట్ మరి ఫేస్ వాల్యూ ప్లేస్ వాల్యూ గురించి డెఫినేషన్స్ తెలుసుకుందాం. అయితే టాపిక్లోకి వెళ్ళడానికి ముందుగా ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోకి లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, మరి టాపిక్లోకి వెళ్దాం. ఫస్ట్ చూసినట్టయితే ప్లేస్ వాల్యూ, దీనినే స్థాన విలువ అని చెప్పేసి అంటాం. అంటే స్థానంపై ఆధారపడే విలువను స్థాన విలువ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే 2010లో 1 యొక్క స్థాన విలువ వచ్చేసి 1 అనేది టెన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి 1 × 10 10. దీని యొక్క స్థాన విలువ ఎంత? 10. అదేవిధంగా 1957లో 9 యొక్క స్థాన విలువ. సో ఈ 9 అనేది 100ల ప్లేస్లో ఉంది, అంటే 1s 10s 100 కదా. సో 100s ప్లేస్ అంటే 9 × 100 900. అదేవిధంగా 2021లో 0 యొక్క స్థాన విలువ వచ్చేసి 0 × 100 0. నెక్స్ట్ వచ్చేసి ఇది ప్లేస్ వాల్యూ. అయితే మరి ప్లేస్ వాల్యూ డెఫినేషన్ చూడండి ఇంగ్లీష్లో. ప్లేస్ వాల్యూ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ద వాల్యూ రిప్రజెంటెడ్ బై ఏ డిజిట్ అకార్డింగ్ టు ఇట్స్ పొజిషన్ ఇన్ ద నెంబర్. సో ఏ పొజిషన్లో ఉంది ఆ నెంబర్ అనే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది ఈ యొక్క ప్లేస్ వాల్యూ. చూసారు కదా ఇక్కడ చూడండి. సో 1957 ఇన్ దిస్ 9 యొక్క స్థాన విలువ. సో ప్లేస్ వాల్యూ ఈజ్ అంటే దీని పొజిషన్, 9 యొక్క పొజిషన్ ఎక్కడుంది? ఇక్కడ. అంటే ఏ ప్లేస్లో ఉంది? 100s ప్లేస్. అంటే ఇది 1s ప్లేస్, 10s ప్లేస్, 100s ప్లేస్. సో దట్స్ వై 9 × 100 = 900. సో ఇన్ 1957 what is the face value of 9? The face value of 9 is 9 × 100 900. Like that only 2021లో 0 యొక్క స్థాన విలువ కూడా, సో ఈ 0ని దేనితో మల్టిప్లై చేసినా కూడా 0నే వస్తుంది కాబట్టి దిస్ ఈజ్ ద 0. ఓకే. సో నెక్స్ట్ సహజ విలువ అంటే ఫేస్ వాల్యూ. సో ప్లేస్ వాల్యూ ఈజ్ చూసారు కదా. సో నెక్స్ట్ ఫేస్ వాల్యూ చూద్దాం. సో ఫేస్ వాల్యూ అంకె యొక్క యథార్థ విలువనే సహజ విలువ లేదా దీన్నే ముఖ విలువ అంటారు. సహజ విలువ, ముఖ విలువ అంటే చూసేటటువంటి నెంబర్ పైనే ఆధారపడి ఉంటుంది. మరి డెఫినేషన్ వచ్చేసి ద ఫేస్ వాల్యూ ఆఫ్ ఏ డిజిట్ ఇన్ ఏ నెంబర్ ఈజ్ ద యాక్చువల్ వాల్యూ ఆఫ్ డిజిట్. ద యాక్చువల్ వాల్యూ ఆఫ్ డిజిట్. సో యాక్చువల్గా ఏ డిజిట్ అయితే ఉందో అదే నెంబర్ అనేది ఫేస్ వాల్యూ కిందకి వస్తుంది. అంటే మనం చూసినప్పుడు ఏ నెంబర్ కనిపిస్తే అదే దాని యొక్క ఫేస్ వాల్యూ. అంటే ప్లేస్ అంటే అది ఉన్న పొజిషన్ని డిపెండ్ చేసుకోకుండా ఓన్లీ ఆ ఉన్నటువంటి విలువని మాత్రమే, అంటే ఆ వాల్యూని మాత్రమే మనం తీసుకోవడం అనేది జరుగుతుంది ఈ యొక్క ఫేస్ వాల్యూలో. అయితే ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే 234లో 2 యొక్క సహజ విలువ. అంటే ఈ యొక్క ఫేస్ వాల్యూ చూడగానే ఏం కనిపిస్తుంది? 2. సో పొజిషన్ అడగలేదు, అంటే అది ప్లేస్ వాల్యూలో పొజిషన్ తీసుకున్నాం. మనం చూడగానే 2 కనిపిస్తుంది కాబట్టి దాని యొక్క సహజ విలువ 2. అంటే ఫేస్ వాల్యూ ఈజ్ 2. సో we will see more examples. So for example 236, find the all place వాల్యూస్ అన్నాడు అనుకోండి.
So this is the question. So 236. So 6 place value is, this is ones place, tens place, 100 place. Yes, so 6 into ones place means 1 equal to 6. Next 3 into, in this which place is there, tens place is there. So 3 into 10, 3 tens are 30. Next 2. So 2 into, in which place is there, hundreds place. So 100 equal to 200. Like this we will do place values. So more one example. See, 9402, 9402. So in this 2 into 1 equal to 2 only. Next 0 is there. So 0 into, in which place is there, tens place. So tens place means 10, 0 tens are 0 only. Next 4th place. So 4 into 100 equal to 400. Next 9 we will see, 9 into 1000 equal to 9000, 9402. So this is the ones place, tens place, 100 place, 1000 place. Next to 10,000, lakh, 10 lakhs, like that. Okay, so just we will see 6 place. Here 6 asking means 6 place value is 6 only. Next 2 place value is, 2 place value, 2 into 100, 200. This is the place value. Now we will see face value. So see, 2169 and 2016. Find the one face value. So in this one face value, so 2169 in this one face value. One face value is 1 only. Why in this? ఎందుకంటే ఇక్కడ పొజిషన్ గురించి అడగలేదు, జస్ట్ మనకు కనిపించేటటువంటి నెంబర్ అడిగింది కాబట్టి, ఫేస్ వాల్యూ అడిగింది కాబట్టి ఓన్లీ 1. నెక్స్ట్ ఇన్ దిస్ ఆల్సో 2016. One face value is 1 only. Yes, okay, clear. So now some examples. 2419 9246. So face values, face value of 9 only, face value of 1 only, face value of 4 only, face value of 2 only. Okay, clear. Next in this face value of 6, face value of 4 only, face value of 2 only, face value of 9 only. This is the face values and place values. So place values is position, it's depending on position. Face value is just
చూడడానికి కనిపించేటటువంటి నెంబర్స్ మాత్రమే. దట్ ఈస్ ద ముఖ సంఖ్యలు లేదా సహజ విలువ అని చెప్పేసి అంటాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఫేస్ వాల్యూ మరి ప్లేస్ వాల్యూ. మరి దీనిపైన ప్రాబ్లమ్స్ ఏ విధంగా వస్తాయో చూద్దాం. ఇక్కడ క్వశ్చన్ చూడండి. 2345లో 3, 2, 5, 4ల స్థాన విలువల మొత్తం ఎంత? అంటే వీటి యొక్క స్థాన విలువలు కనుక్కొని వాటి యొక్క మొత్తం వాల్యూ అంటే ఏం చేయాలి? అడిషన్ చేయాలి మొత్తం కాబట్టి. సో సి సొల్యూషన్ 2345. In this, first which number is there? 3 is there. So value of place value of 3. Place value of 3 equal to what is there? 3 into 100 equal to 300. By ones place, tens place, 100, 1000. That's why. So 300. Next, place value of 2. 2 value where is there? 2 into 1000 place. So 1000 equal to 2000. Next, place value of 5 is there. 5 equal to 5 into which place is there? Ones place only. So 1 equal to 5. Next, last one is place value of 4 equal to what is there? 4 which place is there? Tens place. So 4 tens are 40. అంటే టెన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి 40. ఓకే, సో నెక్స్ట్ చూసినట్టయితే ఏం కనుక్కోమన్నాడు? మొత్తం కనుక్కోమన్నాడు. ఈ స్థాన విలువల మొత్తం కాబట్టి సో అడిషన్ చేయాలి. సో వాట్ ఈస్ దేర్? 300, 2000, 540. Do addition. 5, 0 plus 0 plus 4, 4, 3, 2. What is there? సో మొత్తం విలువ ఎంత వచ్చింది? 2345. టోటల్ వాల్యూ వాట్ కేమ్? 2435. ఈజీ అండి, ఏం లేదు. ఇలా మొత్తం అనుకోమన్నాడు అనుకోండి, సో మనం ఎలా చేసినా కూడా అదే నెంబర్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో మనము ఈ ఇండివిజువల్ అంటే ఒక్కొక్కటి కనుక్కొని చేసినా కూడా ఎలా చేసినా కూడా చివరికి అదే ఆన్సర్ రావడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూసుకున్నట్టయితే చూడండి. సో 32,452ల సంఖ్యలలో 2 యొక్క స్థాన విలువల మొత్తం ఎంత? అంటే 2 యొక్క స్థాన విలువల మొత్తం కనుక్కోవాలి. అంటే ఇక్కడ రెండు ఉన్నాయి, 2s. సో ఒకటేమో వన్స్ ప్లేస్లో ఉంది, ఇంకొకటేమో 1000 ప్లేస్లో ఉంది. అయితే వీటి యొక్క స్థాన విలువలు అంటే ప్లేస్ వాల్యూస్. ఈ ఫేస్ వాల్యూస్ చూసుకున్నట్టయితే ప్లేస్ వాల్యూ వచ్చేసి 2 యొక్క ప్లేస్ వాల్యూ 2, 2 into 1 ఎందుకంటే వన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి 1000 ప్లేస్లో ఉన్నటువంటి 2 యొక్క వాల్యూ వచ్చేసి 2000 అవుతుంది. ఇప్పుడు ఫేస్ వాల్యూస్ స్థాన విలువల మొత్తం కనుక్కోమన్నాడు. మొత్తం అంటే అడిషన్ చేయాలి కాబట్టి సో టోటల్ వాల్యూ ఆఫ్ 2 ఈక్వల్ టు 1 ఈజ్ 2000 ప్లస్ 2. టోటల్ వచ్చేసి 2002 అనేది అవుతుంది. అయితే ఇప్పుడు డిఫరెంట్ అడిగింది అనుకోండి, స్థాన విలువల మధ్య భేదం అడిగినప్పుడు మైనస్ చేయాలి. సో ఈ విధంగా క్వశ్చన్స్ అడగడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ మనము స్థాన విలువలు, ముఖ విలువలు, సహజ విలువలు ఇక్కడ
ఇబ్బంది పడకుండా గుర్తుంచుకోండి. ప్లేస్ వాల్యూస్ అంటే ఏ ప్లేస్లో ఉంది, అంటే ఏ వాల్యూ ప్లేస్లో ఉంది, అంటే వన్స్ ప్లేస్లోనా, టెన్స్ ప్లేస్లోనా, 1000 ప్లేస్లోనా, ఈ విధంగా ప్లేస్ అనేది గుర్తుంచుకోవాలి. మరి ఫేస్ వాల్యూ, ఫేస్ అంటే మనకు కనిపించేది అంతే, ముఖ విలువ, అంకె యొక్క యథార్థ విలువ మాత్రమే మనము తీసుకుంటాము. ఆ విధంగా తీసుకున్నట్టయితే ఇక్కడ స్థాన విలువలు అని ఇచ్చారు కదా, ఇక్కడ సహజ విలువలు లేదా ముఖ విలువలు ఫేస్ వాల్యూ అని అడిగినప్పుడు ఏమవుతుంది, రెండింటి ఆన్సరు 2నే అవుతుంది. అప్పుడేమవుతుంది, 2 + 2 4 అవుతుంది. డిఫరెంట్ అడిగితే 0 అవుతుంది. సో ఈ విధంగా గుర్తుంచుకోవాలి. ఓకేనా. మరి నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 52,347 సంఖ్యలలో 2 యొక్క స్థాన విలువ మరియు సహజ విలువల మధ్య భేదం ఎంత? సో డిఫరెన్స్ అడిగింది కాబట్టి ఇప్పుడు స్థాన మరియు సహజ విలువలను కనుక్కొని వాటి యొక్క భేదాన్ని కనుక్కుందాం. సో 52,347. సో ఇన్ దిస్ 2 యొక్క స్థాన విలువ అంటే ఏంటి, ప్లేస్ వాల్యూ. సో 2 యొక్క ప్లేస్ వాల్యూ ఈజ్, what is there, ones, tens, 100,000. So 2 into 1000 equal to 2000. Okay, clear. Next సహజ విలువ, ఇక్కడే అది ప్లేస్ వాల్యూ, ఇది ఫేస్ వాల్యూ. ఫేస్ వాల్యూ ఈజ్ జస్ట్ 2 only. Yes. So now డిఫరెన్స్. సో మధ్య భేదం అడిగింది కాబట్టి అప్పుడు ఏం చేయాలి, 2000 minus 2 do 2000 minus 2. So here 0 is there, take borrow 10. So here number not there, so here also not there, here 9. సో 9 ఎలా అంటే ఇక్కడ నెంబర్ ఏది లేదు కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళి బారో తీసుకోవాలి, ఇక్కడ కూడా లేదు, ఇక్కడ నుంచి బారో, ఇక్కడ కూడా లేదు కాబట్టి ఈ 2 నుంచి వెళ్ళి బారో తీసుకుంటే ఇక్కడికి వచ్చేసరికి 10 అవుద్ది. 10 నుంచి వెళ్ళి మళ్ళీ ఒకటి ఇక్కడ పోయింది కాబట్టి ఇక్కడ 9 ఉంటుంది. మళ్ళీ ఇక్కడ ఉన్న 10 నుంచి వెళ్ళి ఇక్కడ పోయేసరికి ఇక్కడ 9 ఉంటుంది అన్నట్టు, ఆ విధంగా. సో 10 minus 2 8, here 9 is there 9, here also 9 is there 9. సో ఇక్కడ నుంచి వెళ్ళి 1 పోయింది కాబట్టి 1 is there, equal to 1998. What is the difference? 1998. సో మనము ఎగ్జామ్లో చేసేటప్పుడు ఎంత ప్రాసెస్ని చేసుకోకూడదు. జస్ట్ మనం చూడగానే ఇలా ఫేస్ వాల్యూ, ప్లేస్ వాల్యూ అని రాసుకున్నాం అనుకోండి, చాలా టైం తీసుకుంటుంది. జస్ట్ మనం చూడగానే అర్థమైపోద్ది. 1s, 10s, 100, 1000, 2000 కాబట్టి 2000 మైనస్ ఫేస్ వాల్యూ వచ్చేసి 2 అంటే 2నే. సో 2000 minus 2 ఈక్వల్ టు 1998 అని చెప్పేసి చేసేసుకోవాలి. ఇలా మొత్తము ప్రాసెస్లో రాస్తే చాలా టైం తీసుకుంటుంది. అంత టైం మనకు ఉండదు కాబట్టి ఎగ్జామ్లో షార్ట్లో గుర్తుంచుకోవాలి. అలా చేయాలంటే ఏం చేయాలి, మోర్ ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే 6534, 5643, 6345 సంఖ్యలలోని 5 యొక్క స్థాన విలువల మొత్తం ఎంత? సో స్థాన విలువలు అన్నాడు అంటే ప్లేస్ వాల్యూ. సో 6534, ఇందులో 5 వచ్చేసి 500. ఇప్పుడు ప్రాసెస్ మొత్తం రాయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ చేసేద్దాం ఎందుకంటే ప్లేస్ వాల్యూస్. సో టైం తక్కువలో వేయాలి కాబట్టి. నెక్స్ట్ 5643లో ఈ యొక్క ప్లేస్ వాల్యూ వచ్చేసి 5000. నెక్స్ట్ 6345లో ప్లేస్ వాల్యూ వచ్చేసి 5 into 1 5 ఓన్లీ. సో ఈ విలువల
మొత్తము అంటే ఫస్ట్ ఏముంది 500 ప్లస్ 5000 ప్లస్ 5. సో అడిషన్ 5500 5 ఏమొస్తుంది 5055 55,005 ఈజ్ ద ఆన్సర్. సో ఇలా లెంతీగా కాకుండా ఇలా షార్ట్గా చేసుకోవడం నేర్చుకుంటే ఈజీగా అవుతుంది. ఫాస్ట్గా చేయాలి కదా మనం, అందుకని. ఓకేనా ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఒకట్ల స్థానంలోని అంకెకు పదుల స్థానంలోని అంకె రెట్టింపు ఉంటే 2 అంకెల సంఖ్య మొత్తం ఎంత? రెట్టింపు ఉండేటటువంటి 2 అంకెల సంఖ్యల మొత్తం ఒకట్ల స్థానంలోని అంకెకు అంటే ఒకట్ల స్థానంలో 1 ఉంది అనుకుందాం. అప్పుడు పదుల స్థానంలో అంకె రెట్టింపు, 1కి రెట్టింపు ఎంత? 2. మరి ఇక్కడ 2 ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? 4. 3 ఉంటే 6, 4 ఉంటే 8, 5 ఉంటే 10. మరి 5 ఉంటే 10 తీసుకున్నప్పుడు ఏమవుతుంది? 3 అంకెల సంఖ్య అవుతుంది. ఇక్కడ ఎంత అడిగిండు? ఓన్లీ 2 అంకెల సంఖ్య మాత్రమే అడిగిండు. సో అప్పుడు మనం ఇది తీసుకోవాల్సిన అవసరం లేదు, ఇక్కడ వరకే తీసుకోవాలి. వై? ఇన్ కేస్ ఇప్పుడు ఇక్కడ 5 తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏం రాసుకోవాలి? ఇక్కడ 10 అని రాసుకోవాలి. అప్పుడు ఎన్ని అంకెలు అవుతాయి? 1 2 3 3 అంకెల సంఖ్యలు అవుతాయి కదా. అందుకని చెప్పేసి వి డోంట్ టేక్. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే 2 అంకెల సంఖ్యలు అడిగింది కాబట్టి ఇప్పుడు పదుల స్థానం ఇది ఒకట్ల స్థానం 1's ప్లేస్, ఇది 10's ప్లేస్. పదుల స్థానం అంటే 10's ప్లేస్ కదా. 10's ప్లేస్లో ఏం తీసుకోవాలి? 1స్లో ఉన్నటువంటి రెట్టింపు. సో 1 రెట్టింపు 2, 2 రెట్టింపు 4, 3 రెట్టింపుకి 6, 4కి 8, 5కి 10 అంటే మళ్ళీ 3 అవుతుంది కాబట్టి అది తీసుకోలేదు. సో ఇప్పుడు అడిషన్ చేసినట్టయితే 1 ప్లస్ 2 3, 3 ప్లస్ 3 6, 6 ప్లస్ 4 10. నెక్స్ట్ 2 ప్లస్ 4 6, 6 ప్లస్ 6 12, 12 ప్లస్ 8 20, 20 ప్లస్ 1 21. What is the value? 210. Okay, this is the answer. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 8th క్వశ్చన్ చూడండి. 3 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్యకు 2 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్యకు గల భేదము ఎంత అని అడిగిండు. సో ఇది మనం ఎలా చేసుకోవాలి? 3 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య అంటే లాస్ట్ క్లాస్లో చెప్పిన ఎంత అని. 3 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య వచ్చేసి 999. మరి 2 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య ఎంత? 99. మధ్య భేదం అడిగింది కాబట్టి విల్ డూ సబ్ట్రాక్షన్. సో 9 - 9 0, 9 - 9 0, 900. ఫైనల్ ఆన్సర్ ఈజ్ 900. 3 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్యకు మరియు 2 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్యకు మళ్ళీ 999 - 99 ఈక్వల్ టు 900 ఈజ్ ద ఆన్సర్. మరి ఇంకొకటి 3 అంకెల మిక్కిలి చిన్న సంఖ్యకు ఎంత? 3 అంకెల మిక్కిలి చిన్న సంఖ్య 100. మరి 2 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్యకు ఇక్కడ 2 అంకెల పెద్ద సంఖ్య అడిగింది చూడండి. పెద్ద సంఖ్య అంటే ఇది 99. ఇక్కడ చిన్న సంఖ్య వచ్చేసి 100. 2 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య వచ్చేసి 99. వాట్ ఈస్ ద ఆన్సర్? 100 - 99 అంటే 1. ఈ విధంగా చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? సో 3600 నుంచి వెళ్ళి 7450 నుంచి ఈ యొక్క నెంబర్ని తీసేస్తే ఏమొచ్చింది? 3850. ఈ యొక్క నెంబర్ని దీనికి కలిపితే అప్పుడు 7450 అనేది రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ యొక్క వీడియో. నెక్స్ట్ వీడియోలో మరిన్ని మనము తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్?
సో